వెల్కమ్ టు రహమతా వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నాకైతే కోల్డ్ చేసింది, హెల్త్ బాగాలేదండి. సో వాయిస్ అర్థమవుతుంది కదా. సో ఫస్ట్ ఈరోజు అయితే నేను లేట్గా లేచానండి, 7కి లేచాను. యాక్చువల్లీ మా బాబు బస్సు 7:45 అనేది వస్తుంది. సో ఆ లోపు లంచ్ అనేది ప్రిపేర్ చేసి తను పంపించేసేయాలి. సో ఎంత లేట్గా లేచినా స్టవ్ అనేది క్లీన్ చేసుకుంటానండి. సో క్లీన్ చేసిన తర్వాతే స్టవ్ అనేది ఆన్ చేస్తాను. ఫస్ట్ అయితే స్టవ్ అనేది క్లీన్ చేసేస్తున్నాను. స్టవ్ క్లీన్ చేసి రైస్ అనేది కడిగి పెట్టేశాను. సో ఇప్పుడు కర్రీ అనేది ప్రిపేర్ చేయాలి. యాక్చువల్లీ వంకాయ ఫ్రై త్వరగా అయిపోతుందని వంకాయ ఫ్రై అనేది చేస్తున్నాను. సో ఇక్కడ ఫ్రైలోకి కరివేపాకు అనేది వేస్తున్నానండి. సో కరివేపాకు అనేది హెయిర్కి చాలా మంచిది. సో ఫ్రైలో వేసుకుంటే అవి కొంచెం టేస్ట్ కూడా అనిపిస్తుంది. కర్రీ కూడా అయిపోయిందండి. ఇప్పుడు లంచ్ అనేది ప్యాక్ చేస్తున్నాను. స్నాక్స్లోకి పోమోగ్రనేట్ అండ్ డేట్స్ అనేది పెట్టేశాను. సో మా బాబు కూడా టిఫిన్ తినలేదండి, లేట్గా లేచాడు కదా. సో తనకు కూడా బ్రేక్ఫాస్ట్ అయితే పెట్టేశాను. సో తను అయితే పంపించేస్తున్నాను. సో తను పంపించిన తర్వాత రిమైనింగ్ వర్క్ అనేది చేసుకుంటానండి. సో ఇక్కడ చూసారా, బట్టలు వాషింగ్కి ఉన్న ఇంట్లో కూడా కడిగేసేయాలి. అంట్లు కడిగేసానండి. సో బట్టలన్నీ వాషింగ్కి వేసాను. ఫస్ట్ పిల్లల బట్టలన్నీ వాషింగ్కి వేసిన తర్వాత మా బట్టలని యాడ్ చేస్తాను. పిల్లలు వేసిన తర్వాత బాబుని అనేది పడుకోబెట్టేశాను. సో పిల్లలు కూడా ఆరిపోయినాయండి. సో మావి బట్టలు వాషింగ్కి వేసాను. సో పిల్లల బట్టలు కూడా ఆరేసానండి. వాటర్ వస్తాయి కదా, ఈరోజు వాటర్తో కూడా క్లీన్ చేసేస్తున్నాను. బయట మొత్తం క్లీన్ చేస్తానండి, వాటర్ కూడా పట్టేస్తాను. అంతే వీడియో. థ్యాంక్ యూ.